విజయనగరం రాజకీయాలు కోటలు బద్దలయ్యేనా? సత్యబాబుతో డి అంటున్నా ముక్క, డి అంటే డి అంటున్నా ముక్క. విశాఖపట్నం జిల్లా 2019 సార్వత్రిక ఎన్నికల కోసం సమర శిఖరం పూరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ఒక మాట చెప్పారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో మార్పు కోసం బొత్స మొగాణ్ణి పంపుతున్నానని ఏళ్ల తరబడి కుటుంబాలు పాలనలో జిల్లా వాసులు నలిగిపోతూ వస్తున్నారు. అధికార బలం, అంగబలం కలిగిన ఆ నాయకులు జనాన్ని భయపెట్టి మరీ పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు. ప్రజా సౌకర్యాలు వారికి పట్టవు, అయినా ఓట్లు వేయవలసిందే. ఎవరు ఎదురు చూడకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే మూడో ప్రత్యామ్నాయం వైపు ప్రజలు తిరగాలంటే ముందుగా వారిలో ధైర్యం నింపాలి. మిమ్మల్ని రక్షించేందుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చింది జనసేన పార్టీ. విజయనగరం జిల్లా ఎంపీ అభ్యర్థిగా ముక్కా శ్రీనివాసరావు గారు అదే చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అభివృద్ధికి నోచుకోక రాజకీయ నాయకులు కుంభస్థంలో నలిగిపోతున్న బిక్కుమంటూ గడుపుతున్న పల్లె వాసులను పలకరిస్తున్నారు. ఏ నాయకుడికి అయితే ప్రజలు భయపడుతున్నారో ఆ ప్రత్యర్థి పేరు చెప్పి మరీ ప్రజాక్షేత్రంలో ఉతికి ఆరేస్తున్నారు. డి అంటే డి అంటూ సవాలు విసురుతున్నారు. ముఖ్యంగా తన టార్గెట్ బొత్స సత్యబాబు లక్ష్యంగా ముక్కా గుప్పి చూస్తున్న విమర్శలు ప్రజల్లో మార్పు దిశగా కదలికత్తిస్తున్నాయి. స్థానిక అవసరాలను అనుగుణంగా హామీలు. జనసేన అధినేత చెప్పినట్లు జిల్లాకు ఒక మేనిఫెస్ట్, ప్రతి నియోజకవర్గంలో సమస్యల ఆధారంగా ఒక మేనిఫెస్ట్ ముందుగా ప్రజలకి వెళ్లడం, వారి సమస్యలను తెలుసుకోవటం, వారి ఏం కోరుకుంటున్నారో అవే హామీలు రూపంలో పోస్టర్లు కట్టించడం. విజయనగరం జిల్లా వాసులకు అవసరమైన అంశాలు గ్రామీణ వైద్యం, వ్యవసాయానికి సహకారం, ఈ రెండు అంశాలు ఆధారంగా హామీలకు మార్పు కల్పన చేశారు. గ్రామీణ వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత పాలకులకు చెంప చెల్లుమనేలా ప్రతి 10 గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించారు. వైద్యులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టామని సెటైర్లు తరహా విద్యా విధానం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, యువత కోసం స్కిల్స్ డెవలప్మెంట్ కేంద్రాలు, కేంద్రీయ ఎరువులు, ఆహార శుద్ధి కేంద్రాలు, వ్యవసాయ పనిముట్లు, వాహనాలకు సంబంధించిన కేంద్రాలు, పంటలు నిర్వహణ సంస్థలు ఏర్పాటు లాంటి హామీలు తెర మీదకి తెచ్చారు. రైతులతో పాటు గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు అధికంగా ఉండే విజయనగరం వాసులు ముక్కా రూపొందించిన హామీల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తను పర్యటించిన ప్రతి గ్రామంలోనూ కనీస మౌలిక వసతులపైన అధ్యయనం చేశారు. అనుకూలంగా సమీకరణలు. విజయనగరం జిల్లాలో సామాజిక సమీకరణాల ప్రభావం పెద్దగా ఉండకపోయినా ఎన్నికల సమయంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థులు ప్రజల్ని రెచ్చగొట్టేందుకు వీటిని తెర మీదకి తీస్తున్నారు. మేము పాలకులం, మీరు పాలితులు అన్న విషయాన్ని చెబుతూ మరో ప్రత్యామ్నాయం లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను తుత్తునీయలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులను కలుపుకుంటూ ముక్కా దూసుకుపోతున్నారు. ఎల్లో మీడియా పరిభాషలను విజయనగరంలో జనసేన అసలు ఏమీ లేదు అనే దగ్గర నుంచి జనసేన కూడా పోటీలో ఉంది అనే స్థాయికి తీసుకొచ్చి ప్రత్యర్థులకు మూడు చెమటలు పట్టించారు. పైకి చెప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ నిజంగా సత్యబాబుకి మొగుడినే పంపాడని జనం చెప్పులు కొట్టుకుంటున్నారు.